విష్ణు దశావతారాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మత్స్యంతో మొదలై తనలో ఉన్న దైవత్వాన్ని అందరికీ తెలియజెప్పి కృష్ణుని వరకు పురాణ ఇతిహాసాలలో, ముఖ్యంగా అష్టాదశ పురాణాలలో చాలా క్లుప్తమైన కథలు ఉన్నాయి. మహాపురాణం కాకపోయినప్పటికీ ప్రత్యేకించి కల్కి జీవిత గాథ ఎలా ఉంటుందో వివరించే ఉప పురాణం ఉంది. అదే కల్కి పురాణం. అందులో కలియుగం ఎలా ఉంటుంది అని మొదలుపెట్టి కల్కి అవతరణ, అతని జీవిత ప్రయాణమంతా వివరించే ఘట్టాలుంటాయి. సత్య, త్రేత, ద్వాపర, కల్కి అనే 4 యుగాల్లో ఇప్పుడు గడుస్తున్న కలియుగానికి 4 ఫేజెస్ ఉన్నాయి. ప్రతి ఫేజులో కలి ప్రభావం పెరుగుతూ అధర్మం ఇంకా పెరుగుతుంది. ఆఖరి దశకు చేరుకునేసరికి వేదాలను నేర్చుకోవడం, యజ్ఞాలు నిర్వహించడం, మంత్రాలను పఠించడం ఇలాంటి ఆచార వ్యవహారాలు చాలా వరకు ఆగిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. దీంతో దేవతలు కలవరపడి అందరూ కలిసి బాధతో కృంగిపోయిన భూదేవిని వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మలోకంలో వేద మంత్రాల మధ్య యజ్ఞాలను నిర్వహించడం, వాటి నుంచి వచ్చే పవిత్రమైన పొగతో కమ్ముకున్న ప్రదేశాన్ని వాళ్ళు చూశారు. బ్రహ్మ నందనవనం లాంటి ప్రదేశం మధ్యలో తన ఆసనం పైన ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నారు. దేవతలందరూ ముందుగా అతనికి నమస్కరించి కలియుగంలో వేగంగా నశిస్తున్న ధర్మం గురించి వివరంగా చెప్పారు. అది విన్న బ్రహ్మ, ఈ సమస్యను పరిష్కరించడానికి విష్ణు ఒక్కడే సరైనవాడు, అతన్ని కలిసి వేడుకుంటే మన శ్రేయస్సు కోసం ఏదో ఒక దారి చూపిస్తాడని చెప్పి భూలోకంలో ఉన్న శ్రీహరి దగ్గరకు వెళ్లారు. అందరూ విష్ణువుకి నమస్కరించి అతని నామం స్మరించారు. ఆ తర్వాత వాళ్ళ కష్టాలను చెప్పుకున్నారు. అప్పుడు విష్ణువు, నేను భూమిపై శంబల అనే ఊరిలో విష్ణుయాస అనే వ్యక్తికి పుత్రుడిగా అతని భార్య సుమతి గర్భాన జన్మిస్తాను. ఈ అవతారంలో దుష్టచర్యలకు పాల్పడిన కలిని నా సోదరులతో కలిసి అంతం చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. ఓ దేవతలారా, మీరంతా కూడా భూమిపై మీ అంశాలతో జన్మించి నాకు సహాయం చేయండి. నా భార్య కమలాదేవి కూడా భూమిపై పద్మ అనే పేరుతో సింహలదేవికి పాలకుడైన బ్రహ్మరుతుడి భార్య కౌముది గర్భాన జన్మిస్తుంది. దేవతలైన మీరంతా భూమిపై మీ శక్తిని ఉపయోగించి జన్మించాక నేను భూమిని పాలించే బాధ్యతను మరు, దేవాభి అనే 2 శక్తివంతమైన రాజులకు అప్పజెప్తాను. ఇక కలిని అంతం చేయడంతో నా అవతరణ పూర్తవుతుంది కాబట్టి నేను వైకుంఠానికి వచ్చేస్తాను అని చెప్పగా విషయం అంతా తెలుసుకున్న బ్రహ్మ, ఇతర దేవతలంతా వారి వారి లోకాలకు వెళ్లి విష్ణువు చెప్పిన ఆదేశాన్ని పాటించారు. అప్పుడు ఒకానొక సమయానికి శ్రీహరి మానవ రూపంలో ఈ భూమిపై ఉద్భవించడానికి తన అతీతమైన తేజస్సును శంబల అనే గ్రామంలో ప్రవేశపెట్టాడు. ఆ గ్రామంలో నివసిస్తున్న విష్ణుయాసుని భార్య గర్భం ధరించినప్పుడు ఆ తేజస్సు ఆ బిడ్డలోకి ప్రవేశించి ప్రాణం పోసుకోవడానికి కారణం అయ్యింది. సుమతి గర్భంలో విష్ణువు ఉన్నాడని తెలిసిన దేవతలంతా సూక్ష్మ రూపంలోకి మారి అక్కడికి చేరి అతని పాదాలకు నమస్కరించారు. శ్రీమద్ భాగవతంలో దేవకి గర్భం ధరించి శ్రీకృష్ణుడికి ప్రాణం పోసినప్పుడు కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. సరిగ్గా వైశాఖ మాసం రాత్రి వేళ కల్కి అవతారంలో ఆ శ్రీహరి జన్మించారు. విష్ణుయాస, సుమతి వాళ్ళ సంతోషానికి అవధులే లేవు.